మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. చేపలను చాలామంది తింటూ ఉంటారు. అయితే ఎలాంటి చేపలు తింటే ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి? అసలు ఈ ఆరోగ్యానికి అసలైన కారణం ఈ చేపలు. కాబట్టి ఆరోగ్యాన్ని చెరుపు చేసేటటువంటి ఈ చేపల గురించి, వీటిలో ఉండేటటువంటి ప్రత్యేకమైన అంశాల గురించి ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, ఒక రకంగా చెప్పాల్సి వస్తే మీనం ఆరోగ్యహీనం అని చెప్పొచ్చు. అంటే ఒంట్లో బాగాలేదని మీకు అనిపించినప్పుడు మీరు ఎప్పుడైనా చేపలు తిని చూడండి, వెంటనే మీకు అనారోగ్యం వచ్చేస్తుంది. అంటే ఉన్న సమస్య చాలా రెట్లు పెరిగిపోతుంది. ఇది అందరికీ తెలిసిందే. అంటే ఆరోగ్యాన్ని చెడగొట్టే వాటిలో ఈ చేపలు అనేవి ముఖ్యమైనవి. మెయిన్గా ఎలర్జీలు కలిగించే అవకాశం ఉంటుంది. అంతెందుకు, అసలు మీ విపరీతమైనటువంటి అద్భుతమైన జీర్ణశక్తి ఉందనుకోండి, ఇంతటి జీర్ణశక్తి దిట్టంగా ఉండి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉన్నప్పుడు సైతం ఈ చేపలు తింటే కొంతమందికి వెంటనే ఎలర్జీలు, రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చేపల్ని తినేటప్పుడు కాస్త వెనక ముందు చూసుకొని ఆరోగ్య పరిస్థితిని కూడా అంచనా వేసుకొని అప్పుడు మాత్రమే తినాలి. ఈ కార్యక్రమంలో మనం మన ఆహారంలో ఈ చేపల వాడకం వల్ల వచ్చేటటువంటి ప్రమాదాల గురించి ప్రధానంగా మనం మాట్లాడుకోబోతున్నాం. మనం సాధారణంగా ఈ చేపల్ని ఆరోగ్యానికి మేలైన ఆహారం కింద అనుకుంటూ ఉంటాం. పాపులర్ టెస్ట్లో కూడా అదే వస్తూ ఉంటుంది. అంటే గుండె జబ్బులు ఉండేవాళ్ళు చేపలు తినొచ్చని, అలా కీళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు తినొచ్చని. కానీ ఈ చేపలు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ప్రమాదకరమైన కొన్ని అంశాలు ఈ చేపల్లో ఉంటాయి. దీంతో మన హెల్త్ డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకటి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కలుషితమైనటువంటి జలాల సమస్య. మన దేశంలో నిజానికి ఇదే ముఖ్యమైనటువంటి సమస్య. మన దేశంలో ఈ చేపలు ఎక్కువగా నదులు, సముద్ర తీరాలు ఇలాంటి ప్రాంతాల నుంచి మనకు వస్తాయి. అయితే ఈ ప్రాంతాలు మీరు గమనించారా? పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి ఆ వ్యర్థాలు, మలినాలు, పెట్రోకెమికల్స్, రసాయనాలు వీటితోటి కలుషితమై ఉంటాయి. ఈ కలుషితాలు చేపల్లో చేరతాయి. ఎందుకంటే చేపల్లో ఉండేటటువంటి ఆ చర్మం ఎప్పుడు కూడా మ్యూకస్ తోటి నిండి ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే అది ఆ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ చేసుకోవటం కోసం. దాని ద్వారా నేరుగా దాని శరీరంలోకి ఈ కలుషితాలు, తర్వాత ఈ మలినాలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇలాగా దీన్ని తినే వాళ్ళకి దీర్ఘకాలికపు సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. లివర్ జబ్బులు, అలాగే కిడ్నీ సమస్యలతో పాటుగా క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే పురుగుల మందుల ప్రభావం. అంటే ఈ పల్లపు ప్రాంతాలలో పెంచేటటువంటి చేపల ఫారాలలో ఆ నీళ్ళల్లో పురుగు మందులు, అలాగే ఎరువుల తాలూకు అవశేషాలు ఇవన్నీ కూడా ఆ చేరి, ఎందుకంటే పల్ల ప్రాంతాలు ఉంటాయి కాబట్టి పైనుంచి ఎగువ నుంచి ఈ ప్రవహిస్తూ ఉంటాయి ఆ నీళ్ళు అనేవి. దీంతో ఆ విష పదార్థాలు ఆ చేపల చెరువుల్లో చేరతాయి. దీని ప్రభావం మన ఆరోగ్యం పైన పడుతుంది. ప్రధానంగా ఈ హార్మోన్ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. థైరాయిడ్ సమస్యలు, అలాగే మెయిన్గా మహిళల్లో పునరుత్పత్తి సంబంధిత సమస్యలు ఇవన్నీ వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే సూక్ష్మక్రిముల ముప్పు. ఈ కలుషితమైనటువంటి ఈ మలినాలతో నిండినటువంటి నీళ్ళల్లో వీటిని చేపలు పెంచుతూ ఉంటారు కాబట్టి అవి ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా, వైరస్, ఇంకా మిగతా రకాల క్రిముల్ని కలిగి ఉండేటువంటి రిస్క్ ఉంటుంది. ఈ చేపల్ని సరైనటువంటి పద్ధతిలో శుభ్రపరచకుండా ఏదో తడిపొడిగా ఉడికిచ్చేసుకొని తింటే, లేదా చక్కగా వండకపోతే అప్పుడు ఆహారం విషతుల్యం అవుతుంది. అంటే ఫుడ్ కంటామినేషన్ జరుగుతుంది. దీంతో కడుపు సంబంధిత సమస్యలు లేదా క్రిమి సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే అసలు చేపలను ఎందుకు తినమంటారు? omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని. కానీ ఇలాంటి చేపలలో ఎక్కువ మొత్తాలలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫారాల్లో పెంచేటువంటి చేపలకి, ముఖ్యంగా మన ఇండియన్ క్లైమాటిక్ కండిషన్స్లో పెంచేటువంటి ఈ చేపలకి తక్కువ నాణ్యత ఉండేటువంటి ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. ఇది omega-6 అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తాలూకు ఆ సమతుల్యతను దెబ్బతీస్తుంది. మామూలుగా ఇవి బ్యాలెన్స్డ్గా ఉండాలి, omega-3, omega-6. కానీ తక్కువ నాణ్యత ఉండేటువంటి ఆహారంతో ఈ చేపలను పెంచడం వల్ల ఆ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. దీంతో శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి, అనేక వ్యాధులు వస్తాయి. ప్రధానంగా కీళ్ళ నొప్పులు, అలాగే గుండె సంబంధిత వ్యాధులు వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. చేపల్లో నిజానికి మంచిని కలిగించే గుణాలు కూడా ఉన్నాయి, అలాగే చెడుని కలిగించేటువంటి గుణాలు కూడా ఉన్నాయి. అంతేకాదు అవి పెరిగే స్థలాన్ని బట్టి, ఆ నీటిని బట్టి వాటి గుణగణాలలో ఆ తేడాలు అనేవి ఉంటూ ఉంటాయి. సముద్రపు చేపల కంటే నదుల్లో పెరిగేటువంటి చేపలు కొంతవరకు నయం, ఎందుకంటే పారుతూ ఉంటుంది ఆ నది నీరు అనేది కాబట్టి. అలాగే పుష్టిని కలిగించేటువంటి విషయంలో కానీ, వాతం చేసే విషయంలో కానీ, వేడి చేసేటువంటి విషయంలో కానీ సముద్రపు చేపల కంటే ఈ నదిలో పెంచేటటువంటి, నదిలో మనకి లభించేటువంటి చేపలు కాస్త మంచివి అని మనం చెప్పుకోవచ్చు.
సముద్రంలో దొరికేటువంటి చేపలు అరుగుదలని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఇవి బాగా వేడి చేస్తాయి, మలబద్ధకాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కంటి వ్యాధులు ఉన్నవాళ్ళు, అలాగే వాత వ్యాధులు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఎలర్జీలు, పక్షవాతం, కీళ్ళవాతం, సయాటికా నడుము నొప్పి ఇలాంటివి ఉన్నప్పుడు పొరపాటున కూడా ఈ చేపల్ని తినకుండా ఉంటే మంచిది. ఇక బావుల్లో పెరిగేటువంటి చేపలు ఇవి లైంగిక శక్తిని పెంచేటువంటి అవకాశం ఉంటుంది, చక్కగా పెంచుతాయి. కానీ ఊపిరితిత్తుల్లో నిమ్మును కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బావులలో నుంచి మనం పట్టుకొని తెచ్చుకున్నటువంటి చేపలు లైంగిక శక్తిని పెంచుతాయి, కానీ ఊపిరితిత్తుల్లో నిమ్మును కలిగిస్తాయి. ఇక మూత్రపిండాలు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి బావుల్లో చేపలు ఏమాత్రం మంచిది కాదని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు అంటే ఈ యూరిక్ యాసిడ్ సంబంధమైనటువంటి రాళ్ళు, అలాగే మూత్రంలో ఆల్బుమిన్ ఇలాంటివి పోతూ ఉండటం, ఇలాంటి వ్యాధులతో బాధపడే వాళ్ళు ఏ రకమైన చేపలను కూడా తినకూడదు. ముఖ్యంగా బావిలో పెరిగినటువంటి చేపలను అస్సలు తినకూడదు. ఇక చెరువుల్లో పెరిగేటువంటి చేపలు వీటికంటే కొద్దిగా నయం, బావుల కంటే కూడా. ఎందుకంటే కాస్త పెద్ద ప్రదేశంలో ఉంటాయి అవి. మరీ అంతగా వేడి చేసి ఆ మూత్రాన్ని మంట పుట్టేలాగా ఈ చెరువుల్లో ఉండేటువంటి చేపలు చేయవు. అయితే విరేచనం బద్దకించకుండా అవి ఎలా చేస్తాయి. ఇది వాటికి ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ. ఎందుకంటే బాగా కాస్త ఈదటానికి వాటికి స్థలం ఉంటుంది కాబట్టి. కానీ ఇలాంటి చేపలు ఒక పట్టాన అరగవు. ఇక ఇదే సందర్భంగా ఇంకా కొన్ని వెరైటీస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మట్టగుడిస ఈ చేపలు మన వాళ్ళకి పరిచయమే. చేపలు తినే వాళ్ళకి ఈ గుండె జబ్బులు కలిగించేటువంటి రిస్క్ ఉంటుంది. రుచిగా ఉండటం అనే సుగుణం తప్పిస్తే ఈ మట్టగుడిసెలలో శరీరానికి ఆరోగ్యానికి మేలు చేసేటువంటి అంశాలు ఏం లేవు. నిజానికి బలాన్నిచ్చే మాట నిజం. అయితే శుష్కించిపోయే వాళ్ళకి దీన్ని పెట్టొచ్చు, అది కూడా జీర్ణశక్తిని బట్టి పరిమితంగా పెట్టాల్సి ఉంటుంది. ఈ మట్టగుడిసెలు కొవ్వుని పెరిగేలా చేస్తాయి. మామూలుగా ఫ్యాటీ ఫిష్ అనేది ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని పెంచుతుంది, గుండెకి మంచిది అనుకుంటూ ఉంటారు. కానీ మట్టగుడిసెతో ఇబ్బంది ఏంటంటే ఇది కొవ్వుని పెంచుతుంది. అందుకని స్థూలకాయలు, అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, మూత్రపిండాల వ్యాధులు ఉన్నప్పుడు, అలాగే గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, ఇంకా బీపీ వ్యాధులు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఈ మట్టగుడిసెల్ని తినకుండా ఉంటే మంచిది. ఇక మన వాళ్ళకి బాగా ఇష్టమైంది ఏంటంటే రొయ్యలు. అయితే ఈ రొయ్యలు ఉబ్బసాన్ని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే చేపలు పేరు కానీ రొయ్యల పేరు కానీ చెప్పగానే మొట్టమొదట గుర్తుకొచ్చేటువంటి వ్యాధి ఏంటంటే ఎలర్జీలు. ఎలర్జీ ఉండే వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. ఆ రొయ్య కానీ లేదా చేప కానీ ముక్క అలా నోటి మీద పడి పట్టడంతో కొంతమందికి విపరీతంగా ఎలర్జీలు వచ్చేస్తూ ఉంటాయి. సీ ఫుడ్ ఎలర్జీ అంటారు, అలాగే ఫిష్ ఎలర్జీ అంటారు. అలాగే ఇలాంటి రొయ్యలతోటి వీటితోటి విపరీతమైన ఎలర్జీలు వస్తూ ఉంటాయి. ఈ ఎలర్జీ వ్యాధులు ఉన్నప్పుడు కేవలం చర్మం మీద దద్దుడే రావాలని లేదు. దగ్గు రావచ్చు, జలుబు ఉండొచ్చు, తుమ్ములు, ఆయాసం, ఉబ్బసం, ఈస్నోఫీలియా, ఇక చర్మం మీద దురదలు, దద్దుళ్ళు ప్రధానంగా, అలాగే నల్లమచ్చలు, ఎగ్జిమా, ఇంకా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఇలాంటి అన్ని సమస్యలు కూడా ఇవి ఎలర్జీ లక్షణాలే. ఇలాంటి ఎలర్జీ లక్షణాలు ఈ చేపలతోటి ముఖ్యంగా రొయ్యలతోటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చేపలు తినొద్దు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు, రొయ్యలు అస్సలు తినకూడదు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ వ్యాధులు ఉన్నప్పుడు ఇలాంటి ఈ చేపల్ని రొయ్యల్ని మర్చిపోవటమే మంచిది జీవితాంతం కూడా. ఎందుకంటే ఆ యాంటీబాడీస్ లెవెల్స్ పెరిగి ఉంటాయి. ఇమీడియట్గా ఈసారి నెక్స్ట్ డెడ్లీ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. పైగా రొయ్యలతో ఇబ్బంది ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మలబద్ధకం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏనాడో తగ్గిపోయినటువంటి పాత నొప్పుల్ని ఈ రొయ్యలు బయటేస్తాయి. అప్పటికి మీరు రొయ్యలు తినక తప్పదు అని మీరు అనుకుంటే అప్పుడు పుల్లటి దానిమ్మ గింజలు, చింతపండు పులుసు, నెయ్యి వీటిని తీసుకుంటే, వీటిని తిన్న తర్వాత ఈ రొయ్యలు తిన్న తర్వాత అప్పుడు అది రొయ్యలకి విరుగుడిగా పనిచేసి ఆ రొయ్యల తాలూకు ఆ ఎలర్జీ దోషాన్ని కాస్త తగ్గిస్తాయి. ఇక ఉల్లిపాయతోటి కలిపి వండితే కొంతవరకు ఆ దోషం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కోడిగుడ్డుతో కూడా కలిపి వండొచ్చు. దీంతో లైంగిక శక్తి పెరుగుతుందని వైద్యశాస్త్రం చెప్తుంది. అది కూడా మళ్ళీ పరిమితంగానే తినాలి. ఎందుకంటే మళ్ళీ ఎగ్గుతోటి కూడా కొంతమందికి ఎలర్జీలు వస్తూ ఉంటాయి. ఇక మన వాళ్ళు బాగా కొన్ని ప్రాంతాలలో గోదావరి జిల్లాలో అక్కడ తినేది ఏంటంటే ఉప్పు చేపలు. అయితే ఈ ఉప్పు చేపలు ఉప్పు ఉంటుంది కదా, అందుకని బీపీని పెంచే రిస్క్ ఉంటుంది. కాబట్టి దీంతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు వేసి ఎండబెట్టినటువంటి చేపలు చాలామందికి చాలా ఇష్టమైన ఆహారం. అయితే బాగా వేడి చేస్తాయి, కఫాన్ని పెంచి దగ్గు, ఆయాసాలు ఇలాంటి వాటిని ఎక్కువ చేస్తాయి. చర్మరోగాలు ఏమున్నా సరే ఈ ఉప్పు చేపలు తింటే వెంటనే పెరిగిపోతాయి. కాబట్టి వీటిని తినకుండా ఉంటే మంచిది. చర్మరోగాలు ఉన్నప్పుడు, బీపీ వ్యాధి ఉన్నప్పుడు అప్పుడు కూడా ఉప్పు చేపలు
తినకుండా ఉంటే మంచిది. ఈ ఉప్పు చేపలు తిన్న తర్వాత బీపీ పెరగకుండా ఉంటే అప్పుడు కొంతమంది సాల్ట్ సెన్సిటివ్ ఉంటారు, కొంతమందికి ఆ సాల్ట్ ఎలాంటి ప్రభావం చూపించదు. అలాంటి వాళ్ళు చూసుకొని తినొచ్చు. అసలు ఉప్పు వేయకుండా ఎండబెట్టినటువంటి చేపలు తింటే మంచిది. అయితే కాస్త ఇవి వేడి చేస్తాయి. అయితే ఉప్పు చేపల కంటే ఈ ఉప్పు వేయకుండా ఎండబెట్టినటువంటి చేపలు కొంతవరకు నయం. ఒంటికి నీళ్లు పట్టిన వాళ్ళు, అలాగే మూత్ర వ్యాధులు ఉన్నప్పుడు, అలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు, అలాగే ఎండు చేపలు తినాలి అని అనుకుంటే ఉప్పు చేపల కంటే ఉప్పు వేయకుండా ఎండబెట్టినటువంటి ఒకంత నయం అనే వైద్యశాస్త్రం చెప్తుంది. కాబట్టి చూసుకొని తినొచ్చు. ఇక కొర్ర మీను, అలాగే గుండు మీను, ఇంకా బొమ్మిడాయలు, ఇవి కూడా కొంతమందికి చాలా ఇష్టం. అయితే పెద్ద నదుల్లో, సరస్సుల్లో పెరిగేటటువంటి కొర్ర మీను, అలాగే గుండు మీను, ఇంకా బొమ్మిడాయలు, ఇవి మిగతా చేపలతోటి పోల్చినప్పుడు కొంతవరకు తక్కువ దుర్గుణాలు కలిగి ఉంటాయి. ఇది కొంతమంది అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అరుగుదల విషయంలో కూడా ఈ 3 కాస్త తేలిగ్గా అరుగుతాయి. అయితే శుష్కించి పోతున్నప్పుడు, అలాగే బలహీనతగా ఉన్నప్పుడు, అలాగే ఇతర ఏ జబ్బులు లేనప్పుడు అప్పుడు ఈ చేపల్ని వండుకొని తినొచ్చు. బాగా వండుకోవాలి. మిగతా చేపలు అన్నిటికంటే కూడా సొరచేప తింటే మంచిది అని శాస్త్రం చెప్తుంది. ఇక చిన్న చేపని పెద్ద చేప తింటుంది, ఆ పెద్ద చేపని ఇంకో కొంచెం పెద్ద చేప తింటుంది, దానికంటే పెద్ద చేప తింటుంది. చేపల్లో అనారోగ్యాన్ని తెచ్చిపెట్టేటువంటి విష రసాయన పదార్థాలు ఉంటాయి, ముఖ్యంగా గమాక్స్ను ఇలాంటివి. అయితే ఇక్కడ మన దేశంలో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఒక చిన్న చేపలో 1 పాయింట్ విషరసాయనం ఉంది అని అనుకుందాం. అప్పుడు దాన్ని పెద్ద చేప మింగింది కదా, అప్పుడు ఆ పెద్ద చేపలో 2 పాయింట్ల విషరసాయనాలు చేరతాయి. మళ్ళీ ఆ 2 పాయింట్లకు తోడుగా మొదటి చిన్న చేపలో ఉన్నటువంటి 1 పాయింట్ విషరసాయనం కూడా కలిసి మొత్తం ఆ 3 పాయింట్ల విషరసాయనాలు ఆ చేపలో ఉంటాయి. ఇక దానికంటే పెద్ద చేప తిందనుకోండి, అప్పుడు దాంట్లో అప్పటికే ఉన్నటువంటి విష పదార్థాలకి ఈ చేపను మింగినందువల్ల మరొక 3 పాయింట్లు తోడవుతాయి. ఈ రకంగా ఒక్కొక్క చేప కలిగించేటువంటి నష్టం, దాంట్లో ఉన్నటువంటి విష పదార్థాలు ఇవన్నీ ఇప్పుడు ముబ్బుడిగా పెరిగిపోతూ ఉంటాయి. ఇలాగా ఆ చేప సైజుని బట్టి ఆ విష పదార్థాలు ఆధారపడి ఉంటాయి. ఒకసారి చేపలు తింటే నిజానికి చాలామందికి ఏం కాదు, కానీ ఒకసారి తిన్న తర్వాత యాంటీబాడీస్ పెరుగుతాయి, మళ్ళీ రెండోసారి తిన్నప్పుడు ఇంకా పెరుగుతాయి. ఇక కొంతమందికి 3వ సారి 4వ సారి తిన్నప్పుడు డెడ్లీ రియాక్షన్ వస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రవ్వంత తింటే కొంతమందికి చాలా హడావిడి చేసి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని మంచం పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి ఏం కాదు. అయితే ఎందుకు ఏం కాదు, ఎందుకు కొంతమందికి అలర్జీలు వస్తాయంటే అది వాళ్ళ శరీరతత్వం, వాళ్ళ శరీరం రియాక్ట్ అయ్యేటటువంటి విధానం. దీనికి కారణం వాళ్ళకి సెన్సిటివిటీ ఉండటం. ఏదేమైనా చేపల వల్ల కలిగేటటువంటి మంచి కూడా లేకపోలేదు, కానీ ఆ మంచిని ఇతర మార్గాల ద్వారా మనం పొందొచ్చు. కాబట్టి చెడుని ఎక్కువగా కలిగించేటువంటి ఆహార పదార్థం అయినటువంటి ఈ చేపల్ని దాదాపు వదిలేయటం కానీ, తీసుకున్నా కానీ చాలా పరిమితంగా తీసుకోవటం కానీ చేయండి. అసలు మరి మీకు చేపలు బాగా ఇష్టం, దాన్ని తినాలి అంటే ఏం చేయాలి? చేపలను ఆరోగ్యకరంగా మీకు హాని చేయని విధంగా తినాలనుకుంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మంచి నాణ్యమైనటువంటి చేపలను ఎంచుకోవాలి. అలాగే పెద్ద చేపల్ని మానేయండి. చాలామంది పెద్ద చేపలు దాంట్లో ముళ్ళుండవు, బోన్స్ ఉండవు, హ్యాపీగా తినొచ్చు అనుకుంటారు, కానీ చెప్పుకున్నాం కదా దాంట్లో విష రసాయనాల శాతం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చేపల్ని బాగా శుభ్రపరచాలి. సరిగ్గా శుభ్రపరిచి చక్కగా వండి ఓవర్ కుక్ చేసి అప్పుడు తినాలి. మీ ఆహారంలో పసుపు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ యాంటీవైరల్ కింద యాంటీబయాటిక్గా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆయుర్వేద మూలికల్ని చేర్చుకొని వండుకోవాలి. అయితే చెప్పొచ్చేది ఏంటంటే, చేపలు మంచివే, కానీ ఎక్కువగా తినకండి. సమతుల ఆహారాన్ని మీరు అనుసరించండి. కాబట్టి చేపలను ఆహారంలో చేర్చుకోవటం మంచిదే, కానీ అవి నాణ్యంగా ఉండటం అవసరం. అలా చూసుకొని తినడం అనేది చాలా అవసరం. ఆయుర్వేద ప్రకారంగా శుద్ధమైనటువంటి ఆహారం మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఈ చేపల్ని ఎంపిక చేసుకొని తినాలి. అంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్
9246575510 9177445454.